మార్నింగ్ టిఫిన్ చేద్దామని పెనుగొండలోని శరణం బాబా హోటల్కి వెళ్ళాము. అక్కడ సాంబార్ ఇడ్లీ చాలా బాగుంటుంది. ఆ సాంబార్ ఎలా చేస్తారో ఆ ప్రాసెస్ కూడా చూద్దాము. ఇక్కడ హోటల్లో ముందుగా ఆయిల్ వేసి తాలింపు వేసేసి కూరగాయలన్నీ శుభ్రంగా కట్ చేసేసుకుని అందులో వేసేసుకున్నారు. బాగా వెజిటేబుల్స్ని మగ్గించుకోవాలి. కూరగాయలు ఎంత మగ్గితే టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు సరిపడగా వాటర్ వేసుకోవాలి. ముందుగా వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడే కొద్దిగా చింతపండు వేసుకోవాలి. రాక్ సాల్ట్ వేశారు. ఇప్పుడు ఇందులోనే కారం వేస్తారు. ఇందులో పప్పు కూడా ఇప్పుడు వేస్తారు. సాంబార్ మసాలా మరుగుతున్నప్పుడే ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసుకోవాలి. బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు వేసుకుని దించేయడమే.